తమిళనాడు రాజధాని చెన్నై సమీపంలో ఘోరం జరిగింది. నలుగురు బాలలైతే విచక్షణ రహితంగా వలస కార్మికులపై దాడి చేసి అత్యంత హేయంగా హత్య చేసిన ఘటన అయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. మనం చూసుకోవచ్చు చెన్నై నుంచి తిరుత్తణి వెళ్తున్న సబర్బన్ రైల్లో అయితే నలుగురు బాలల వలస కార్మికుడిపై అయితే దాడి చేశారు. ఈ దాడి దృశ్యాలను కూడా రీల్స్ చేస్తూ, వీడియోలు తీస్తూ కూడా వాళ్ళు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అయితే ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మనం చూసుకున్నట్లయితే రైల్లో ప్రయాణిస్తున్న నలుగురు బాలలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 17 ఏళ్ల లోపు వాళ్ళే. నలుగురు కూడా గంజాయి తీసుకొని గంజాయి మత్తులో ఉన్నారు. అదే సందర్భంలో మహారాష్ట్రకు చెందిన వలస కార్మికుడు అయితే అదే ట్రైన్‌లో వెళ్తున్నారు. ఈ వలస కార్మికుడిని చూసిన ఈ నలుగురు బాలలైతే కత్తులతో అతనిపై దాడి చేయొచ్చు విచక్షణ రహితంగా దాడి చేస్తూ సెల్ ఫోన్‌లో చిత్రీకరిస్తున్న ఆ విజువల్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత తీవ్రంగా గాయపడ్డ వలస కార్మికుడిని అయితే అక్కడ స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా నలుగురు బాలలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురినైతే చెంగల్పట్టులోని బాలల సంరక్షణ వసతి గృహానికి తరలించగా ఒకరిని మాత్రం బెయిల్ అయితే కోర్టు బెయిల్ ఇచ్చింది. అతని చదువు దృష్ట్యా అయితే కోర్టు బెయిల్ ఇచ్చింది. అయితే ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఒక వలస కార్మికుడు తను ఉన్న ప్రాంతంలో ఏమీ లేక బతకడం కోసం ఒక ప్రాంతానికి వచ్చిన వలస కార్మికుడిపై అత్యంత హేయంగా దాడి చేసి చంపడంపై కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది. ఒక అమ్మ తన కొడుకు చేతి పట్టుకొని ఇక్కడ బతికొచ్చాం బిడ్డ, తన చేతి విడిపోక అంటే కొడుకు అమ్మ నేను బయటకు వెళ్ళకపోతే మనకు తినడానికి ఫుడ్ ఉండదు అని చెప్పేసి బయటకు వచ్చిన ఆ కొడుకు వలస అంటే నలుగురు బాలల చేతిలో అత్యంత హేయంగా హత్య చేసిన తర్వాత వలస కార్మికుడికి ఒక డెడ్ బాడీ, ఆ వలస కార్మికుడి యొక్క డెడ్ బాడీ చివరికి తల్లి వద్దకు చేరగానే ఆ తల్లి రోధిస్తున్న తీరు కూడా స్థానికంగా అయితే అందరినీ కంటతడి పెట్టించింది. ఇందుకు సంబంధించి కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఉపాధి లేకపోతే చాలా ప్రాంతాలకు బతకడానికి వెళ్తారు. మనం చూసుకోవచ్చు మన ప్రాంతం నుంచి కూడా చాలా అంటే తెలంగాణ ప్రాంతం నుంచి చాలామంది ముంబైకి వెళ్తుంటారు. అలాగే సౌదీ మస్కట్ వెళ్తుంటారు. అంతేకాకుండా ఇటు మన హైదరాబాద్ తెలంగాణ ప్రాంతంలో కూడా చాలా రాష్ట్రాల వాళ్ళు బీహార్, ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. అలాగే ఏపీ నుంచి కూడా బతకడానికి ఉపాధి కోసం హైదరాబాద్ వస్తుంటారు. సో వలస కార్మికుల పట్ల ఇంత హేయమైన చర్యకు పాల్పడడం పట్ల కూడా అందరూ వ్యతిరేకిస్తున్నారు. దీనిపై కూడా తమిళనాడులో రాజకీయ దుమారం రేగింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న కేంద్రం అయితే బీజేపీ కావచ్చు, దీన్ని టార్గెట్‌గా చేస్తూ అయితే డీఎంకేపై విమర్శల అస్త్రాలు అయితే సంధిస్తుంది. మరోపక్క అటు సిపిఎం కూడా స్పందిస్తూ ఇలాంటి చర్యలు తమిళనాడు జరగకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే తమిళనాడు గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలంటే తమిళనాడుకి ఒక ప్రాంతీయ భావం అనేది ఉంటుంది. ఆ తమిళం అనే ఒక ప్రాంతీయ వాళ్ళకు ఒక పుట్టుక నుంచి ఒక భావం అనేది ఉంటుంది. తామే తమిళియన్స్, తమిళంలో మాట్లాడాలి, ఇక్కడ హిందీ మాట్లాడే వాళ్ళకి అవకాశం లేదు, తమిళ్‌నే వాళ్ళు గౌరవిస్తుంటారు, వేరే వారిని అక్కడికి వస్తే వాళ్ళను చిన్న చూపు చూస్తున్న ఒక సందర్భం కూడా గత కొద్ది సంవత్సరాలుగా అయితే తమిళనాడులో వస్తుంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడం కూడా తమిళనాడులో అయితే సంచలనం సృష్టిస్తుంది. అయితే నలుగురు బాలకు సంబంధించి కూడా ముగ్గురిని బాలుల వసతి గృహం పంపించగా ఒకరికి బెయిల్‌పై విడుదల చేశారు. అయితే భవిష్యత్తులో ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు.